దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కౌన్సిల్ సాక్షిగా వాళ్ళు చెప్పిన ఆన్సర్లో కూడా మేము ఇంకా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి, కానీ వాళ్ళకున్న పత్రికలలో బడ్జెట్ శాంక్షన్ చేశారని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక నిమిషం ఈరోజు మీరు ఏమి ఈ పబ్లిక్ మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకు మీరు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఇంటింటికి పోయినప్పుడు అధ్యక్ష, నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బాండ్లు రాసిలేదు అధ్యక్ష. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆటోగ్రాఫ్ పెట్టి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ బాండ్లను చూసి యువత నమ్మి అధ్యక్ష ఈ రోజు నట్టేటిన ముడిపోయిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మీ ఇంటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నొక్కగానే మీకు ఇంత డబ్బులు వస్తాయనేసి పబ్లిసిటీ చేశారు అధ్యక్ష. ఈరోజు అదే ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడు వస్తారా, మాకు ఇచ్చిన బాండ్ వాళ్ళకి చూపించి డబ్బులు ఎప్పుడు తీసుకుందామా అనే రోజు మనం ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ కోసం గౌరవ కూటమి నాయకులకు అందరినీ అడుగుతున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ ఇస్తే కనుక మేము కూడా ఎవరు చేసుకోవడానికి అవకాశం చెక్ చేసుకుంటాం అధ్యక్ష. వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలకు కావాల్సిన బడ్జెట్ 1,21,619 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు ఈరోజు అసలు బడ్జెట్ ఎంత శాంక్షన్ చేశారనేది కూడా వీళ్ళకు ఐడియా లేదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇవన్నీ వాళ్ళు పంపించిన ఓటీపీస్ ఇవన్నీ అధ్యక్ష. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి అనేసి హామీ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ సభా సాక్షిగా 26/7/2024, 15/11/2024, 19/3/2025, 22/9/2025 ఈ తారీఖులలో మన శాసన మండలి జరిగిన ఈ డేట్లలో అధ్యక్ష, ఈ శాసన మండలి సాక్షిగా వాళ్ళు చెప్పింది మేము ఈ పథకం అమలు చేయడం లేదు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని మటుకు సభలు చేసుకొని వాళ్ళు మటుకు భుజాలు తెచ్చుకున్నారు అధ్యక్ష. ఈ వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ఉద్యోగాలు ఇస్తాం మీకు, లేదంటే 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు యువత అంతా నమ్మినారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరికొరకు వచ్చాయి అధ్యక్ష ఉద్యోగాలు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి వచ్చాయి అధ్యక్ష. యువత ఈ రోజు వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు రోడ్లపై ఉన్నారు అధ్యక్ష. లేబర్ సర్వే ప్రకారం 1,56,00,000 యువతకు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించాలనేసి ఒక సెంట్రల్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష. బట్ ఈ రిపోర్ట్ చూడకోకుండా ఎట్లా హామీ ఇచ్చారనేసి తమరి ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రజలను ఒకసారి మోసం చేస్తారు అధ్యక్ష, 2 సార్లు మోసం చేస్తారు అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో మోసం చేస్తారంటే కనుక 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, లేచినప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఓట్లు ఇప్పించడం అధ్యక్ష. కానీ ఈసారి యువత అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, వాళ్ళు యంగ్స్టర్సే. సో వీళ్ళు చెప్తే ఖచ్చితంగా మాకు గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు ఆ యువత ఏమైపోయారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచిస్తారు అధ్యక్ష. దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే అధ్యక్ష, నాకు కూడా అంటే నేను కూడా నా కుటుంబం కూడా పృథ్వీ ఉండదు అధ్యక్ష. నేను వ్యాపారం తెలంగాణ రాష్ట్రం కూడా పోతా అధ్యక్ష. ఒకరోజు పేపర్ యాడ్ వచ్చింది అధ్యక్ష, ఏమని? హైదరాబాదులో ఏపీకి చెందిన యువత, ఎవరు అధ్యక్ష? యువత బీటెక్లు ఎంటెక్లు చేశారు, ఉద్యోగాలు రాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేదా టిఫిన్ బండ్లను నడుపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చి రాగానే అంటే ఎప్పుడు అధ్యక్ష? 13వ తారీఖు ఓటు అయిపోతానే గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతను అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తాం, వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా 3,000 రూపాయల
నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. అది నమ్మి తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్న యువత అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఓట్లేస్తే ఈరోజు ఏమైంది అధ్యక్ష? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. యువత మా లాంటి వాళ్లకు రోడ్ల పాలు అయిపోయాం అధ్యక్ష. అధ్యక్ష, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష. ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాల అధ్యక్ష వచ్చాయి అధ్యక్ష. కానీ మా యువతకు మట్టుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పడుకొని అడిగారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరు చొక్కా పడుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష. ఈ సూపర్ 6 లో అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష, ఆడబిడ్డ నిధి. వద్దులే అధ్యక్ష, ఈ తర్వాత మాట్లాడుతున్నాం సేపు. తల్లికి వందనం. అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష? పేర్లు మార్చుకోవాలా, కాపీలు చూసుకొట్టాలా, పేర్లు మార్చుకోవాలా, పథకాలు పెట్టాలా. సరే అట్లనే చేశారు అధ్యక్ష. ఎలక్షన్ల క్యాంపెయిన్ వరకు తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష. ఈ రోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు అన్న. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు మంట ఏమైనా ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్. స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకొని కాదు. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సీ కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సీ కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సీ గురించి మాట్లాడారో తెలుగుందా అధ్యక్ష? మెగా డిఎస్సీ ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు వచ్చి ఒక్క మెగా డిఎస్సీ కండక్ట్ చేయలేదు 5 సంవత్సరాల్లో. అసలు మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత తెలుగు అధ్యక్ష. అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష. చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టుకున్నారు. కానీ తల్లికి వందనం అనేది ఎవరు తెలియదు అధ్యక్ష. అమ్మఒడి అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటికి పోతే తెలుస్తుంది అధ్యక్ష. ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడి అని అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నీకు 15,000, నీకు 15,000. అమ్మ అక్క ఓసిపిసి అక్క, అక్క ఓసిపిసి అక్క కూర్చోక్క ఒక 2 నిమిషాలు అక్క. అధ్యక్ష అక్క మాట్లాడండి రమేష్ గారు. మీరు ఎలా మాట్లాడిస్తారు సార్? వాళ్ళు భార్య ఎక్కడ చేయాలి సార్? ప్రజలకు వాస్తవాలు చెప్పారు భయపడతారు అధ్యక్ష. ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష. 15,000 వచ్చిన దాఖలాలు అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ ఒకళ్ళు అన్నారు ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి?
ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాన్ని మాట్లాడతారు అధ్యక్ష. ఇది మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయొద్దు. లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేదే చెప్పండి. భాగం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? శ్రీశక్తి పథకం అమలు పడతలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేద్దాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. దయచేసి మీకు ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెబుతారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది, మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టండి, ఓకే అన్నాను అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరంలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం అధ్యక్ష. ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మేము వాకౌట్ మా సమస్య వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష, ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. మేము ఉంటాం, చెప్పండి, ఉండమంటే ఉంటాం, చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాను. అధ్యక్ష, సభ్యులకి మాట్లాడమనే ఇది డిస్కషన్ పెట్టాము అధ్యక్ష, మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. బొత్స సత్యబాబు కానీ, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ, శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులకు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో నేను